లైక్ చూసిన ప్రేక్షకులకు మా నందమూరి అబ్బాయిలందరికీ నాకు ఫోన్ చేసి నన్ను విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది. అంటే మన నమ్మిన కొన్ని విషయాలు నిజంగా వాటికి వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అండి. లైక్ అమ్మతో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ ఎమోషనల్ సీన్స్ అప్పుడు కానీ బేసిక్గా ఇక్కడ చెప్పకూడదు కానీ శ్రీకాంత్ గారు కీలకమైన పాత్ర వేశారు. సో దానికి ఎంతో మంది చాలా బాగుంది ఆ ట్విస్ట్, ఆయన చాలా బాగా చేశారని పొగుడుతున్నప్పుడు, కెమెరా వర్క్ పొగుడుతున్నప్పుడు, ప్రొడక్షన్ వాల్యూస్ నేనేం చెప్పక్కర్లేదు, ఎందుకంటే నా సొంత ప్రొడక్షన్ హౌస్, వీళ్ళిద్దరు నా సొంత ప్రొడ్యూసర్స్, అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అండ్ అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హెస్ గివెన్ లైఫ్ టు దిస్ ఫిల్మ్. మదర్ ఫీల్ అప్పుడు కానీ క్లైమాక్స్ మీకు తెలిసే ఉంటుంది, ఒక అద్భుతమైన సీక్వెన్స్ అది. లైక్ టుడే మై సన్ వాస్ టెలింగ్ మీ, మా అబ్బాయి పొద్దునే షోకి వెళ్ళి చెప్పాడు, నానా ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ అ సీన్ ఆన్ అన్ ఇండియన్ స్క్రీన్ టుడే టిల్ డేట్. అలాంటి ఒక సీక్వెన్స్ చూడలేదు. కొంచెం సేపు నాకే ఇది నిజంగా జరిగిపోయిందా, ఏం జరిగింది చిన్న షాక్ లో ఉండిపోయాను, నాకు చిన్న షాక్ గురి అయిపోయాను. బట్ he told me I am a proud son of you, Nana. I really felt very proud. So this is what is the whole feeling. అంటే ఈ సినిమా మా మెయిన్ లైక్ ఉద్దేశం కూడా అదే అండి. మన తల్లిదండ్రుల కోసం మనం ఏం చేసాము, ఎంత చేసాము, ఎంత త్యాగం చేసాం, ఇవన్నీ ముఖ్యం కాదండి. వాళ్ళ పట్ల మనం ఎంత బాధ్యతగా బిహేవ్ చేసాం, వాళ్ళ కోసం మనం ఎంత దూరం వెళ్తున్నాం అనే ఒక చిన్న ఏమనుకుంటారు మీరు, లైక్ హితబోధం అనుకుంటారా, లేకపోతే ఇట్స్ మన ఒంట్లో ఉండే ఒక నేచర్, దాన్ని బయటికి తీసుకొచ్చి మీరు అందరూ తల్లిదండ్రులతోని అందరితో ఎంత ప్రేమగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మా ఎడిటర్ గారు తమిరాజ్ గారు, తమిళ్ నిజంగా అంటే దిస్ హగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎంత ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత తపన పడ్డాడు. అంటే ఒక ఎడిటర్ పని ఏంటంటే ఎడిటింగ్ చేసుకున్నామా, అవుట్పుట్ ఇచ్చామా, ఇక్కడ అయిపోతాడు. ఈజ్ వన్ పర్సన్. అంటే నాకు లైక్ బింబిసారాకి ఇలానే చేశారు. ఈ సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి ప్రతిరోజు ప్రతి క్షణం నేను 8 o'clock ఆఫీస్లో ఉంటే 8:05 ఆఫీస్లో కూర్చొని మొత్తం మళ్ళీ రీవర్క్ చేసుకుంటాం. సీజీలు కరెక్ట్గా వచ్చినాయా, బీజిఎం కరెక్ట్గా సెట్ అయిందా, తర్వాత డబ్బింగ్ కరెక్ట్గా ఉందా, సింక్ కరెక్ట్గా ఉందా. ఆయన పని కాదండి ఇదన్నీ, బట్ తన పని కాకపోయినా వేసుకొని చేశాడండి. సో అండ్ ఈవెన్ ఇవాళ సినిమా రిలీజ్ అయింది నిన్న రాత్రి, అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి డిఐకి వెళ్ళి అంతా చెక్ చేసి చేయడం. థ్యాంక్స్ అలాట్. ఇలానే ఉండాలి, దిస్ డెడికేషన్ షుడ్ బి దేర్. సో తమిరాజ్ గారు యు హావ్ డన్ గ్రేట్ జాబ్. నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. ఇంకా మా ప్రొడ్యూసర్ గురించి ఒక విషయం మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడతాను. సునీల్ గారు బర్త్డే రోజు ఆయన బెంగళూరులో ఉన్నాడు. ఉన్నప్పుడు ఆల్ అలౌన్, ఎందుకంటే రీ రికార్డింగ్ జరుగుతుంది. మన అజనీష్ గారు మాకు ఇమీడియట్ అవుట్పుట్స్ ఇవ్వాలి, 18th డేట్ ఫిక్స్ అయిపోయాం. సార్ బర్త్డే ఉంది, నేను యాజ్ ఇట్ ఈస్ అంటే హ్యాపీ బర్త్డే సునీల్ గారు అన్నాను. ఎస్ సార్. ఏం సార్ ఆల్ అలౌనా అన్నారు. పర్లేదు సార్, వర్క్ జరుగుతుంది కదా అన్నారు. సార్ అలా సాయంత్రం అయింది. సాయంత్రం 5కి ఫోన్ చేసి అశోక్ గారికి చిన్న పని ఉంది, అశోక్ గారు ఎక్కడున్నారు మీరు? సార్ ఇప్పుడే బెంగళూరు ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యాను సార్. అసలు మీకు బెంగళూరులో పని ఏంటండి? లేదు సార్. ఇదండి, దిస్ ఇస్ వాట్ ఇస్ ద ఎమోషన్ ఆఫ్ ఎవ్రీవన్. మా సినిమాలో కూడా అదే ఎమోషన్. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే అండి, అంటే సినిమాలో నేను ఎంత ఎమోషన్ అయ్యి ఈ సినిమా చేయడం జరిగిందో, నా నిజ జీవితంలో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత ఎమోషన్ ఉందండి. సో దట్ ఇస్ వాట్ ఐ లవ్. ఆయన బెంగళూరు వెళ్ళి, ఎందుకు వెళ్ళారండి బెంగళూరు అన్నారు. అదేంటండి పాపం మా సునీల్ గారు ఒక్కడే ఉన్నాడు కదా, వాడి బర్త్డే కదా, ఏ రోజు ఒక్కడే లేడు, అది వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పి చిన్న డిన్నర్ చేసి వచ్చేస్తానండి అని. ఇవి వెందే వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పి ఆయనతో కూర్చొని డిన్నర్ చేసి నైట్ ఫ్లైట్కి వచ్చేసారు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఎమోషన్. ఇది నిజ జీవితంలో మన జీవితంలో జరగాలి. అలానే ఒక మదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషన్
వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు. మేము మా సినిమాలో కొంచెం ఎక్స్ట్రీమ్ చూపించాము. మేమంటే ఇంకెంత ఎక్స్ట్రీమ్గా వెళ్తాడు, అంత ప్రేమ ఉన్న కొడుకు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. తర్వాత మా సురేష్ ఉన్నాడా, కో డైరెక్టర్ గారు ఉన్నాడా, సురేష్ ఆయన కో డైరెక్టర్ అండి. అసలు ఎలా పనిచేశారంటే ఒక అసోసియేట్ డైరెక్టర్ లా పనిచేశారు. థ్యాంక్స్ ఫర్ సురేష్ గారు. అండ్ ప్రదీప్, మొత్తం క్రెడిట్ మా ప్రదీప్ గారు కొట్టేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నన్ను నమ్మి నా దగ్గరికి ఈ సినిమా రాసి నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకో వ్యక్తి అండి శ్రీకాంత్ మిస్టర్, ఐ విల్ నాట్ ఫర్గెట్, యూ విల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్ ఇన్ మై హార్ట్ శ్రీకాంత్. అండ్ మరొకసారి మమ్మల్ని అందరినీ ఇంత సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి, సినిమా చూసి ఇంత ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే ఇంతకుముందు ఫంక్షన్స్లో ఎప్పుడు ప్రతి ఫంక్షన్ నేను అటెండ్ అవుతాను. బట్ ఈ సినిమాకి మాత్రం నేను అటెండ్ అవ్వలేకపోయాను కొన్ని కారణాల వల్ల, ఊళ్ళో లేకపోవడం వల్ల. అందుకు మొత్తం ఈ యూనిట్ అందరికీ నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక ఆర్టిస్ట్గా ఫంక్షన్స్ అన్నిటి వెళ్ళి దాని ప్రమోషన్లో పాల్గొనడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను సారీ చెప్పుకుంటాను. ఈ సినిమా మేము ఫస్ట్ చేస్తున్నప్పటి నుంచి, నా క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచి కూడా చూస్తున్నంతసేపు, మనం చేస్తున్నంతసేపు కూడా ఈ సినిమా హిట్ 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 అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి అదే ఫీల్తో ఈ సినిమా చేయడం జరిగింది. అదే రిజల్ట్ ఈరోజు రిలీజ్ అయ్యి ప్రతి సెంటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే నాకు ఫస్ట్ హిట్ చాలా బాగుందని చెప్పింది మా పత్రికేయ మిత్రులే. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా ఫిలిం చూసిన తర్వాత వాళ్ళందరూ ఫోన్ చేసి బాగుందా బాగోలేదు అని చెప్పేది ఫస్ట్ ఆడియన్గా వాళ్ళే చెప్తారు. నిజంగా వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్స్. ఇటువంటి ఒక మంచి సినిమాలో, ఒక మంచి టీంతో, ఒక మంచి హీరోతో నేను కూడా ఈ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కమిషనర్గా ఒక మంచి క్యారెక్టర్ చేయడం. అలాగే సరే ఏదన్నా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రదీప్ ఈ సినిమా అనుకోవడం, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం, చెప్పడం, ఇవన్నీ ప్రొడ్యూసర్స్, మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని ప్రొడ్యూసర్స్. ఒక సబ్జెక్ట్ నమ్మి దాన్ని ఎంత ఖర్చు అయినా పెట్టవచ్చు అని సినిమా చూస్తే ఆ వాల్యూస్ మీకే తెలిసింది. ఎంత ఖర్చు పెట్టారు, ఓన్లీ ఆ కథను నమ్మి, హీరోని నమ్మి ఎంతవరకు వెళ్దాం అనే పద్ధతిలో వాళ్ళు చేయడం జరిగింది. ఆ రిజల్ట్ ఈరోజు ఈ సినిమా హిట్ ద్వారా మాకు అనిపిస్తుంది. నిజంగా మంచి ప్రొడ్యూసర్స్. అలాగే దీని అంతటికి బ్యాక్ బోన్ నాకు తెలిసి నేను చూస్తున్నాను కళ్యాణ్. ఎందుకంటే ప్రతిదీ పట్టించుకొని సినిమా అనేది మేము అంతకుముందు చాలా సినిమాల్లో హీరోగా చేసాం, కానీ ఎప్పుడు కూడా డైరెక్టర్ రమేసి కొన్ని వదిలేసి అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ సినిమా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక హీరోకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనే కోణంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమా ఎంతవరకు ఇంత బాగా రావడానికి కారణం కూడా రీజన్ కళ్యాణ్. హెడ్స్ ఆఫ్ నిజంగా. ఇది కూడా అంత పట్టించుకోకపోతే ఇంతవరకు రిజల్ట్ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ముందు కొత్తగా వచ్చిన డైరెక్టర్ కూడా ఒక హెల్ప్ అవుతుంది. ఆ హెల్ప్ అనేది మీ వారు జరగడం అనేది చాలా చాలా సంతోషం. వెరీ హ్యాపీ. ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ రావడం. ఒక హిట్ సినిమాలు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అందరూ ఏమైనా అనుకుంటారు, హీరో అయినా సరే ఎవరైనా సరే, సినిమా హిట్ అయినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అనేది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఫెయిల్ అయినప్పుడు చాలా బాధపడతా ఉంటాం. అయ్యో ఈ సినిమా ఎందుకు ఇట్లా ఆడితే బాగుండేది, ఎందుకు ప్రొడ్యూసర్ సేఫ్, అందరూ సేఫ్ అవుతారు. అలాగే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్తో ఈరోజు ఇటు ఆంధ్ర కానీ అటు తెలంగాణ కానీ మంచి ఓపెనింగ్స్ రావడం, అందరూ అప్రిషియేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే దీంట్లో మెయిన్ సెంటిమెంట్, తల్లి కొడుకు సెంటిమెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి రేపు నుంచి ఆడియన్స్ ఫ్యామిలీ వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. రేపు నుంచి అసలు ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను. ఎందుకంటే నేను చాలా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎక్కువ చేశాను కాబట్టి ఒక్కసారి తల్లి కొడుకు సెంటిమెంట్ కనుక పండిందంటే ఫ్యామిలీస్, లేడీస్ అందరూ కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఫ్యామిలీస్ కూడా ఈ సినిమా చూసి సంతోషిస్తారు. ఎందుకంటే ఒక కొడుకు తల్లి పట్ల ఎలా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనే సెంటిమెంట్గా ఒక కొడుకు బాధ్యత అనేది ఈ సినిమాలో చూపించడం చాలా చాలా సంతోషంగా ఉంది. విజయశాంతి గారితో నేను చాలా సంవత్సరాల తర్వాత ఆసియా అనే సినిమాలో విధంగా చేశాను. నేను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆవిడతో చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆవిడ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీతో, అదే చక్కగా మాట్లాడుతూ, ఎందుకంటే నాకు తెలుసు ఓల్డ్ ఆర్టిస్ట్ గోల్డెన్ పీరియడ్ అది. వాళ్ళు ఇప్పుడు కూడా అదే చక్కగా మాట్లాడుతూ అందరికి రెస్పెక్ట్ ఇస్తూ
ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తూ ఈరోజు విజయశాంతి గారు వాళ్ళందరితో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ సునీల్ గారికి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ముందు మంచి మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.